ఎప్పటి నుంచి ఉంటున్నారు అమ్మ ఇక్కడ? ఈ చిన్న పాపను వేసుకొని 3 రోజుల నుంచి. మరి అన్నం ఇదంతా అన్నం లేదేం లేదు. మరి ఇప్పుడు ఎక్కడికి పోతారు? మరి మీ ఇల్లు పోయింది, ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మమ్మీ డాడీ కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ ఉండండి అని సామాన్ పెట్టుకున్నాను. పేరెంట్స్ ని ఎదిరించి పెళ్లి చేసుకొని వచ్చి ఆడ ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు కూలిపోయింది. ఈ చిన్న పాపను వేసుకొని ఏడు ఉంటున్నారు 3 రోజుల నుంచి. ఈ అమ్మ ఎవరు? పెద్దమ్మ అవుతుంది. ఈ ఏడికి పోతానికి ప్లేస్ లేదు ఇప్పుడు మీకు. అయ్యో ఏ పని చేసుకున్నా మీ ఖర్చులకు మెడిసిన్కి. ఇట్లా ఈ గవర్నమెంట్ ఇట్లా చేస్తా అనుకున్నారా అమ్మ? మరి చిన్న పాప కదా, కనీసం ఆ పాప మొక్క అన్న చూసి వదిలేయాలిగా. మిమ్మల్ని బ్యాక్ చేసారు, తీసుకొచ్చినారు మిమ్మల్ని. ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు? 2 గంటల్లో ఖాళీ చేయాలి. రేపు కేటీఆర్ సార్ వస్తున్నారు. వస్తే ఏమైనా పెద్ద ప్రాబ్లం అవుతుంది, గొడవలు అవుతాయి అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ జేసీబీలు బయట ఉన్నాయంట, వాళ్ళు రెడీగా ఉన్నాయంట. ఇప్పుడు ఎవరు ఇందాక ఆయన యూత్ లీడర్ వచ్చి మాట్లాడాడు, ఆయన సపోర్ట్గా మాట్లాడాడు. ఆయన చేసేపోయారు, జైలు వేసారు. ఎవరు గట్టిగా మాట్లాడారు ఇప్పుడు ఎవరు సపోర్ట్కి వచ్చినా తీసుకొని జైలు వేస్తారు. రేపు కేటీఆర్ సార్ వస్తున్నారు. కేటీఆర్ సార్ వస్తున్నారు అంటే మమ్మల్ని ఖాళీ చేయాలి. ఇప్పుడు ఆయన వస్తే పెద్ద న్యూసెన్స్ అవుతుంది రోడ్డు మీద కదా, మెయిన్ రోడ్డు. ఆయన న్యూసెన్స్ ఏంది? వీళ్ళు చేసేది కరెక్ట్ అయితే ఆయన వస్తే. అవును సార్, ఇప్పుడు వీళ్ళు చేసింది కరెక్ట్ అయితే 3 మంత్రులు ఉన్నారు. వీళ్ళ మా పక్షాన ఒక్క మంత్రి కూడా ఎందుకు మాట్లాడలేదు సార్? ఎందుకు మాట్లాడలేదు? తప్పు కాబట్టి కదా మాట్లాడలేదు. తప్పు కావట్లేదు సార్. తప్పు చేసారు, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపో అంటారు. ఒక ఎక్కడికి వెళ్ళిపోతారు? కల్లూరు వేస్తారంట. 20-30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ కల్లూరు ఉంది. విఎం అంజారా 60 కిలోమీటర్ల దూరంలో అక్కడ వదిలేస్తారా? అక్కడ వదిలేస్తారంట. మరి అక్కడ వదిలేస్తే మీ బతుకు కేటీఆర్ సార్ వచ్చి పోతారు. మా తర్వాత తీసుకొచ్చి మమ్మల్ని మా బతుకులు మా రోడ్డు మీదే ఇక్కడ పెట్రోల్ బంక్ చచ్చిపోవాలి మేము. అంతా అట్లా వేయద్దులే. పెట్రోల్ బంక్ చచ్చిపోవాలి సార్. పొద్దు నుంచి ఎవరు తిన్నారు? ఎవరు అడగానే అన్నం తిన్నారు అని. అన్నం లేదు, ఏమీ లేదు, మంచి లేదు, పాలు లేదు. గత 2 days నుంచి అది డోర్ క్లోజ్ తీసి ఉంది. ఇవాళ క్లోజ్ చేశారు. చేసి ఉంది అది. ఒక ఎంఆర్ఓ అధికారి, ఎంఆర్ఓ అంటే ఆయన ఏమంటున్నారు అంటే డైరెక్ట్గా ముఖం మీద పెట్టుకొని మీరు ఇప్పుడు పోతే జేసీబీలు వస్తాయి. అసలు ఆయన ఎవరు సార్ అనడానికి? ఇది ప్రభుత్వం, గవర్నమెంట్ ల్యాండ్, మాకుండే హక్కు ఉంది ఇక్కడ. ఆయన ఎవరు అనడానికి? ఉన్నట్టుండి మాకు ఇంత మోసం చేశారు సార్. మాకు డబ్బులు తీసుకొని మాకు ఏ ఆధారం లేకుండా చేశారు. నీళ్ళు లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేకుండా మేము ఎంతమంది నిరాశ చేసినాం సార్. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి చివరికి వచ్చేసరికి మాకు ఏ మాట కూడా చెప్పట్లేదు సార్. పడగొడుతున్నారన్న మాట కూడా రాలేదు సార్. అంత బాగా ఆగమాగం చేశారయ్యా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తెలియక. ఎట్లా మరి గెలిచిరు పోయిర్రు, కనీసం మీ దగ్గరకన్నా రావాలి కదా? ఎవ్వరు రాలేదయ్యా, ఎవ్వరు రాలేదు. వీళ్ళు ఏమంటారు మేము పోయినాం, వాళ్ళకి గెలిచినాం, వీళ్ళకి గెలిచినాం అంటున్నారయ్యా. కానీ మాకు ఏది తెలియదు సార్. ఎవ్వరు చెప్పలేదయ్యా, మాకు ఎవ్వరు చెప్పలేదు నాయన, ఎవరు చెప్పలేదు. ఓట్లప్పుడు అయితే అందరూ వస్తారు అని ఏం లేదయ్యా. అందరు చాలా పేదవాళ్ళు సార్. ఇక్కడ ఎవరికి ఏమి లేదు. ఇట్లా ఏడుస్తున్నారు. మీ ఏడుపు వాళ్ళకి ఇబ్బందే కదా? తగలాలి సార్, తగలాల. కానీ వాళ్ళకి తగలదయ్యా, వాళ్ళు మంచిగా ఉన్నారు. మేమే ఏడుస్తున్నాం సార్. ఇవాళ 3 రోజుల నుంచి ఏం లేకుండా తింటున్నాం అయ్యా. కనీసం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటాడు, ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఏది లేదు నాయన, ఏది లేదు. ఒక ఇల్లు కూడా ఏమి లేదయ్యా. మరి ఇప్పుడు మీకు అన్నం ఇదంతా ఎట్లా? ఏం లేదయ్యా, ఏం లేదు. అన్నం లేదు, నీళ్ళు లేవు. నిన్నట నుంచి గ్వాస్ అంటే గ్వాస్ చేస్తున్నాం సార్ మేము. మాకెవరైనా ముందుకొచ్చి ఇప్పటికైనా మాకు ఒక దారి చూపిస్తే ఏడైనా ఉంటామయ్యా.
మేము కోరుకునేది అది. దారి చూపెట్టాలని కోరుకుంటున్నాం. అది రాస్తా ఉంది ఇలా అందరూ రాజకీయ నాయకులు వస్తా ఉంది దీని వెనకాల వాళ్ళు ఉన్నారు. నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్. మాకు అసలు కూల కొడుతున్నామని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళని తీసుకొచ్చారు మొత్తం కొక్కులు పెట్టి కూలిపారు. కనీసం మేము సామాన్లు తీసుకుందాం అన్నా కూడా ఆగలేదు. నా ఏత 10 ఒక బంగారం 10 తులాలు పట్టీలు 1/2 తులం బంగారం సేవలు మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని పోయారు సార్ మొత్తం. ఇప్పుడు ఒక పైపు ప్రజాపాలన మహిళల్ని కోటీశ్వరాలు అన్నాడు. ఏది వాడు దినం చేయడానికి ఏది రేవంత్ రెడ్డి దినం చేయడానికి ఏది మాకు ఏమి న్యాయం చేసిండు? కనీసం ఇంద్రం మిల్లు ఏది లేదు. వాడు కడుపు కాలి ఏడగాలింది వాడు కడుపు. మాకైతే రూపాయి కూడా సాయం లేదు. మాకు సంసారం మంచినీళ్ళు కూడా పోసినోడు కాదు. మాకు కరెంటు లేదు, ఏది లేదు. మాకు చీకట్లో బతుకుతున్నాం, దోమల్లో బతుకుతున్నాం. కానీ మాకేమీ వద్దు. పేదవాడు బతకొద్దు. ఇక్కడ 3 మంత్రులు ఉన్నారమ్మా. ఉన్నావు ఎందుకు ఉండి సుఖమే ఉంది. వాళ్ళు చేపట్టి ఇప్పుడు ఎట్టయింది మా బతుకు. వాళ్ళే చేశారు. ఈ భూమి విడిచిపెట్టి పోయేదే లేదు. మా ప్రాణాలు పోయినా మేము ఏడో ఉంటాం. మాకు ఇల్లు లేకపోయినట్టు చెట్టు కిందనే ఉంటాం. కానీ మేము అసలు ఎక్కడి నుంచి పోయే పద్ధతే లేదు. మేము టౌన్ దగ్గర ఉంది, పిల్లగాళ్ళు ఏదో చేసుకుని బతుకుతారు అని చెప్పి మేము వచ్చి సత్యం పుట్టుకుంటున్నాం. ఇక్కడ ఆ దోమలు, పాములు, పురుగులు ఆ కింద ఎంత ఏళ్ళబడి చచ్చిపోతున్నాం మేము. కూసుంట లేవలేరు, లేస్తే కూసలేరు. ఈ గుట్ట ఎక్క దిగా నా పిల్లగాళ్ళకి గోస పుచ్చుకుంటున్నాను నేను. ఎందుకండి ఈ రాజకీయాలు ఎందుకు సార్? ఎందుకండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకండి? ఏం చేస్తున్నారండి? భక్తి విక్రమార్క ఏం చేస్తున్నారు? పొంగులేటి రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు మా ఏడుపు? మాకు 100 గజాల భూమి వద్దా? నేను నిరుపేదని సార్. అది అన్ని చెక్ చేయండి. నేను నిరుపేదని, నాకేం లేదు. నాకు 2 పిల్లగాళ్ళు, నాకు చిన్న పిల్లలు. ఇప్పుడు ఇల్లు పోయింది. ఏంటి ఇల్లు పోయింది సార్. ఏమి చేశాను సార్? ఏమీ లేదు సార్, ఏమీ లేదు. నేను సత్యంగా పుట్టుకుతున్నాం. ఇక్కడ దోమలు, పాములు, పురుగులు అయినా బాధ లేదు. ఈ రెంట్లు ఏడగట్టాలా మేము? 6,000 7,000 రెంట్లు ఏడగట్టాలా? 3 మంత్రులు ఉన్నారు. ఒక్కరన్నా వచ్చిర్రా? ఎవరు రాలేదు సార్. ఏ మంత్రి రాలేదు, ఏ ముఖ్యమంత్రి రాలేదు. ఓట్లప్పుడు వచ్చిరా? ఓట్లప్పుడు వచ్చి మా కాళ్ళు పట్టుకున్నారు సార్. వాళ్ళు మా కాళ్ళు పట్టుకున్నారు. నాకు ఓటేయండి, మీకు నన్ను గెలిపిస్తే మీకు ఏం కావాలో చేస్తారని. ఇలా అధికారులు ఎటుపోయారు సార్. ఈ ఎమ్మెల్యేలు, ఈ ముఖ్యమంత్రులు ఎటుపోయారు సార్. మా ఉసురు, మా గోస మాది బరాబర్ తలిగింది. వాళ్ళకి బరాబర్ తలిగింది సార్. ఈ పాపం మాత్రం తొలగకుండా పోదు. ఈ పాపం మాత్రం పక్కగా మా ఉసురు అట్ట కొట్టుకున్నట్టు నాశనం అయిపోతుంది. ఈ ప్రజాపాలన అనుకుంటే ఇట్లా చేస్తే ఎట్లానే? ప్రజాపాలన అని చెప్పి మాకు మోసం పుచ్చారు సార్. వెనక్కి పోయిన పార్టీని లేపుకొని వచ్చినాం కదా సార్. మమ్మల్ని బతికిస్తారు, జై పార్టీ మంచి పార్టీ అని మేము ఎత్తుకొని వచ్చినాం సార్. గుడ్డాలు కనుమలు వచ్చినాం సార్. ఈసీసీ ఆర్ఎంఎస్ పార్టీ అని చెప్పారు. కానీ పాపం మేము వాళ్ళకి ఓటేయలేదు. వాళ్ళు మాకు సహకరించారు, మాకు భూములు చూపించారు. మీరు పోరాడేది ఇది భూదాన భూమి, మీకు వస్తుంది, మీకు హక్కు ఉందని చెప్పి వాళ్ళు మాకు పోతరిచ్చారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది మొత్తం కలిసి ఇది మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఇల్లు లాక్కుంటున్నారు. మేము ఏం చేయాలా? వీళ్ళు ఏడుపులు తగులుతాయి. నువ్వు బండి విక్రమార్క నీ పక్కనే ఉంది కదా నీ ఊరు, ఈ గడ్డ నీ పక్కనే ఉంది. నీ సిగ్గని పెట్టలేదా? ఇంతమంది ఆడుతుంటే, ఇంతమంది రోజులుతుంటే నీ సిగ్గని పెట్టలేదా? పేరు బట్టి విక్రమార్కని పెట్టుకున్నావు ఎందుకు? పేరు తగ్గ జీవితం జీవించాలి. అడ్డుగా జీవితం 4 రోజులు బతికి నందిలా బతక పందిలా బతకొద్దు. ఇంతమంది చూడు, ఇల్లు లేదు మాకు, వాకిళ్ళు పోనీ మా ఆధార్ కార్డు తీసి మాకు ఇల్లులు, వాకిళ్ళు, మాకు చిరాస్తులు లేకపోతే మాకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి అంటే నువ్వు అంటే మేము ఒప్పుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తారు అనుకోలేదే మేము. ఆయన కోడి దంటారు, మేము అందరం పెడతాం.